దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 6 నరసావధానుల వృత్తాంతము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఆ మరునాడు ఉదయమున జపధ్యానాదులు పూర్తి అయిన తదుపరి తిరుమలదాసు ఇట్లు చెప్పనారంభించెను. అయ్యా, శ్రీపాద శ్రీవల్లభుల వారు ఈ చరాచర సృష్టికంతటికిని మూలము. వారు వటవృక్షము వంటివారు. వారి అంశావతారములన్నీయూ ఆ వృక్షము యొక్క ఊడల వంటివి. ఊడలు భూమిలోనికి దిగి స్వతంత్రమైన తత్వము గలవిగా కనిపించినను వాటికి ఆధారభూతమైనది మాత్రము ఆ వటవృక్షమే. దేవదానవులు లగాయితూ సమస్త ప్రాణులకును వారే ఆధారము, ఆశ్రయము. వారి నుండియే సమస్త శక్తులను సంప్రాప్తమగుచుండును. తిరిగి వారిలోనే అవి లీనమగుచుండును. పర్వత శిఖరమును చేరిన వ్యక్తికి అన్ని దారులను ఒకటిగానే ఉండును. అదే విధముగా అన్ని రకముల సాంప్రదాయముల వారును దత్తతత్వములో సమన్వయమును పొందుదురు. సమస్త ప్రాణులకును కాంతి పరివేష్టమై ఉండును. నేను పీఠికాపురమునందున్న రోజులలో అచ్చటకు ఒక యోగి వచ్చెను. అతడు ఫలానా విగ్రహము యొక్క కాంతి పరివేష్టము ఈ విధముగా ఉన్నది, ఈ మనుష్యుని యొక్క కాంతి విశేషము ఈ రంగులో ఇంత మేరకు వ్యాపించి ఉన్నది అని చెప్పుచుండెను. అతడు శ్రీ కుక్కుటేశ్వరాలయమునకు వచ్చి స్వయంభూతత్తుని సూక్ష్మకాంతి ఎంత మేరకు వ్యాపించినది, ఏ రంగులో ఉన్నది పరీక్ష చేయదలచెను. వారికి స్వయంభూతత్తుని స్థానములో శ్రీపాద శ్రీవల్లభులు వారు దర్శనమిచ్చిరి. వారి శిరము చుట్టూ విద్యుల్లతలను పోలిన ధవళకాంతి అమేయముగా వ్యాపించియుండెను. ఆ ధవళకాంతిని చుట్టి దిగంతములకు వ్యాపించుచు నీలపు రంగు కాంతి దర్శనమిచ్చెను. ఆ మూర్తి ఆ యోగిని చూచి, నాయనా, ఇతరుల సూక్ష్మ శరీరములు ఎంత మేరకు వ్యాపించియున్నవో తెలుసుకోవలయుననే పిచ్చి ప్రయత్నములతో విలువైన కాలమును వ్యర్థము చేయుచున్నావు. ముందు నీ గురించి ఆలోచించుకొనుము. కొలది దినములలో నీకు మృత్యువు పొంచియున్నది. కావున సద్గతిని పొందు యోచనలను చేయుము. సర్వ సత్యములకును సర్వతత్వములకును మూలమైన దత్తుడను నేనే. మహాసిద్ధ పురుషులు, మహాయోగులు, మహాభక్తులు ప్రేమతో ఆహ్వానింపగా నేను ఈ కలియుగములో పాదగయా క్షేత్రములో అవతరించి తిని. స్వామివారి ఈ ఉపదేశములకు ఆ యోగిలోని పూర్వ వాసనలన్నీయూ నశించిపోయెను. సూక్ష్మ శరీర కాంతిని తెలుసుకొనగలుగు అతని శక్తి అంతయు శ్రీవల్లభుల వారిలో లీనమైపోయెను. తదుపరి అతడు శ్రీవల్లభుల వారిని వారి స్వగృహమున దర్శనము చేసుకుని ధన్యుడాయెను. శ్రీపాదుల వారి చుట్టూ వ్యాపించియున్న ఆ స్వచ్ఛమైన ధవళకాంతి శ్రీవల్లభులు అత్యంత నిర్మలమైన వారనియు, సంపూర్ణ యోగావతారులనియు, నీలపు రంగు కాంతి వారు అనంత ప్రేమతోనూ కరుణతోనూ నిండియున్నవారనియు ఈ వర్ణములు వివరించుచున్నవని ఆ యోగి చెప్పెను. ఆ యోగి నిష్క్రమించిన తదుపరి ఆసక్తికరమైన చర్చ సాగెను. చతుర్వర్ణ విభాగము సూక్ష్మ శరీరముల కాంతి భేదములను బట్టి నిర్ణయించవలెనా, లేక జన్మసిద్ధమైన కులగోత్రములను బట్టి నిర్ణయించవలెనా? ఏ వర్ణము వారికి వేదోక్త ఉపనయనము చేయవలెను, ఏ వర్ణము వారికి శాస్త్రోక్త ఉపనయనము అనగా పురాణోక్త ఉపనయనము చేయవలెను? ఉపనయనమనగా భ్రూమధ్యమునందున్న మూడవ కన్నునకు సంబంధించినదా, లేక మరేదైనా విశేషమా? మేధాజనమనగా నేమి? ఇటువంటి చర్చ చాలా వేడివేడిగా జరిగెను. పండితులు ఏకాభిప్రాయమునకు రారైరి. సత్య ఋషీశ్వరులని పేరుగాంచిన మల్లాది బాపన్నావధానులు గారు పీఠికాపుర బ్రాహ్మణ పరిషత్తునకు అధ్యక్షులుగా యుండిరి. వారిని బాపనార్యులని పిలుచుట కూడా కద్దు. వారు ముఖ్యముగా సూర్యుని, అగ్నిని ఉపాసించువారు. పీఠికాపురమునందు జరిగిన ఒకానొక యజ్ఞమునకు ఆధ్వర్యము వహించుటకు వారు ఆహ్వానింపబడిరి. యజ్ఞాంతమున కుంభవృష్టిగా వర్షము కురిసినది. అందరూ సంతోషించిరి. శ్రీ బాపన్నావధానులు గారిని తమ గ్రామములో నివసించవలసినదని క్షత్రియులైన శ్రీ వత్సవాయి నరసింహవర్మ గారు కోరిరి. శ్రీ వర్మగారి ఆహ్వానమును వారు తిరస్కరించిరి. యజ్ఞ యాగములలో లభించు సంభావనలను మాత్రమే శ్రీ బాపనారీలు తీసుకొనిడివారు. ఆ ద్రవ్యమునకు ద్రవ్యశుద్ధి లేనిచో వారు స్వీకరించెడివారు కారు. శ్రీ వర్మగారికి అత్యంత ప్రీతిపాత్రమైన కపిలగోవు ఒకటి ఉండెడిది. దాని పేరు గాయత్రి. ఆ ధేనువు సమృద్ధిగా పాలనిచ్చెడిది. మిక్కిలి సాధు స్వభావము కలిగినది.
అదే సమయమున గాయత్రి కనిపించుటలేదనియు ఎచ్చటనో తప్పిపోయినదనియు శ్రీవర్మగారికి వర్తమానము అందినది. శ్రీ బాపనార్యులు జ్యోతిష పండితులు కూడా అగుటచే వర్మగారు వారిని ఈ విషయమై ప్రశ్నించిరి. ఆ గోవు శ్యామలాంబాపురమున అన సామర్లకోటయందు ఖాన్ సాహెబ్ అను కసాయివాని వద్ద ఉన్నదనియు వెంటనే వెళ్ళకపోయిన ఎడల గాయత్రి వధించబడుననియు బాపనార్యులు తెలిపిరి. వర్మగారు శ్యామలాంబాపురమునకు మనిషిని పంపించు ప్రయత్నమున బాపనార్యులకు ఒక షరతు విధించిరి. బాపనార్యుల వచనానుసారము గాయత్రి లభించునడల వర్మగారిచ్చు 3 పుట్ల భూమిని, నివాసయోగ్యమైన ఇంటిని బాపనార్యులు పండిత బహుమానముగా స్వీకరించవలెను. బాపనార్యులు సంకట స్థితిలో పడిరి. తాను దానమును స్వీకరించని పక్షమున వర్మగారు గోవును హత్యకు గురి అవనిచ్చెదరు. అప్పుడు వారికి గోహత్యా పాతకము చుట్టుకొనును. గోహత్యా పాతకము కంటే పండిత బహుమానము స్వీకరించుట మంచిదని వారు తలపోసిరి. గాయత్రి రక్షింపబడెను. పీఠికాపుర వాసుల అదృష్టము పండెను. శ్రీ బాపన్నావధానులు గారు 3 పుట్ల భూమికి యజమానులైరి. వారికి నివసించుటకు గృహ వసతి కలిగెను. శ్రీ బాపనార్యులకు వెంకావధానులు అను కుమారుడును సుమతి అను బాలికయును కలదు. సుమతి జాతకమునందు సర్వ విధములైన శుభలక్షణములుండుట చేతను ఆమె నడుచునప్పుడు మహారాణిని తలపించు నడక వయ్యారములు ఉండుట చేతను ఆమెకు సుమతీ మహారాణి అని నామకరణము చేసెను. శ్రీ బాపనార్యుల కీర్తి ప్రతిష్టలు ఆనతి కాలములోనే దశ దిశలను వ్యాపించదొడగెను. గోదావరి మండలాంతర్గతమైన అయినవిల్లి అను గ్రామము నుండి గండికోట గృహనామమును కలిగిన అప్పల లక్ష్మీ నరసింహరాజశర్మ అను బ్రాహ్మణ బాలకుడు పీఠికాపురమునకు వచ్చెను. అతడు భారద్వాజ గోత్రీకుడు, ఆపస్తంభ సూత్రుడు, వెలనాటి వైదిక శాఖకు చెందినవాడు. వాని ఇంట కాలాగ్ని శమన దత్తుడను విగ్రహము కలదు. పూజా సమయమున ఆ విగ్రహమూర్తి రాజశర్మతో స్పష్టముగా మాట్లాడుటయు వానికి ఆదేశములిచ్చుటయు జరుగుచుండును. చిన్నతనముననే అప్పల రాజశర్మ తల్లిదండ్రులను పోగొట్టుకొనెను. ఒకనాడు పూజా సమయమున కాలాగ్ని శమనుడు రాజశర్మను పీఠికాపురమునకు పోయి హరితస గోత్రీకుడును, ఆపస్తంభ సూత్రుడును, వెలనాటి వైదిక శాఖకు చెందిన మల్లాది బాపన్నావధానుల గారి వద్ద విద్యను పూర్తి చేయమని ఆదేశించిన పిదప అతడు పీఠికాపురమునకు వచ్చెను. శ్రీ బాపనార్యులు దత్తుని ఆదేశానుసారము తన వద్దకు విద్యార్థిగా వచ్చిన రాజశర్మను యాయవారములు చేసుకొననీయక తన ఇంటినందే భోజన సదుపాయమును ఏర్పాటు చేసెను. శ్రీ బాపనార్యులు శని ప్రదోష సమయమున శివారాధనము చేసెడివారు. ఇంట్లోని స్త్రీలు శని ప్రదోషమున శివునకు సంబంధించిన వ్రతములను చేసెడివారు. పూర్వకాలమున నంద యశోదలు శని ప్రదోష సమయమున శివారాధనమును చేసినందువలన సాక్షాత్తు శ్రీకృష్ణుని పెంచుకుని అదృష్టమునకు నోచుకొని ఉన్నారు. శ్రీ బాపనార్యులతో పాటు విధిగా శ్రీ నరసింహవర్మయును, శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠియును, మరికొందరు వైశ్య ప్రముఖులను శివారాధనమునందు పాల్గొనిడివారు. శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి నుండి వెలువడిన వాణి సుమతి అప్పలరాజుల వివాహము. ఒక పర్యాయము శని ప్రదోష సమయమున శివారాధనము చేసిన తదుపరి శ్రీ కుక్కుటేశ్వర శివలింగము నుండి విద్యుత్ కాంతులు వెలువడసాగెను. ఒకానొక గంభీరమైన వాణి, నాయనా బాపనార్య, నిస్సందేహముగా నీ కుమార్తె అయిన సుమతీ మహారాణిని అప్పలరాజ శర్మకిచ్చి వివాహమునరింపుము. లోక కళ్యాణము సిద్ధించును. ఇది దత్తప్రభువుల వారి నిర్ణయము. ఈ మహానిర్ణయమును మీరుటకు ఈ చరాచర సృష్టి అందలి ఏ వ్యక్తికిని అధికారము లేదు అని పలికెను. ఈ శ్రీవాణి వెంకటప్పయ్య శ్రేష్ఠికిని, నరసింహవర్మకును, అక్కడున్న అందరికిని కూడా వినిపించెను. అందరూను ఆశ్చర్యచకితులైరి. అయినవిల్లి గ్రామమునందున్న రాజశర్మ యొక్క జ్ఞాతులకును బంధువులకును వర్తమానము పంపబడినది. రాజశర్మకు సుమతి మహారాణితో వివాహము నిర్ణయమాయెను. రాజశర్మకు కనీసము గృహమైనా లేకపోవుట విచారించదగిన విషయముగా నుండెను. శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి తనకు చాలా గృహములు కలవనియు అందొక దానిని రాజశర్మకు ఇచ్చెదననెను. రాజశర్మ దానము తీసుకొనుటకు అంగీకరింపడాయెను. శ్రేష్ఠి రాజశర్మ బంధువులతో మాట్లాడి రాజశర్మకు పిత్రార్జితముగా లభించు గృహభాగమును వెలకట్టించెను.
అది ఒక వరాహగా నిర్ణయించబడెను. శ్రీ శ్రేష్ఠి యొక్క గృహమునకు వెల కనీసము 12 వరహాలని నిర్ణయించబడెను. తక్కువగానున్న 11 వరాహాల సొమ్మును ఇచ్చుటకు తన వద్ద పైకము లేదని రాజశర్మ చెప్పెను. అట్లయినా నేను నా గృహమును 1 వరాహకు మాత్రమే అమ్ముచున్నానని శ్రేష్ఠి చెప్పెను. దానముగా తీసుకొనుట మీకు అభ్యంతరమైన ఎడల 1 వరాహాను మాత్రము ఇచ్చి నా గృహమును తీసుకొనుడు అని శ్రేష్ఠి చెప్పెను. శ్రేష్ఠి చెప్పునది ధర్మసమ్మతమేనని అందరూ అంగీకరించిరి. శ్రీ సుమతి మహారాణికిని శ్రీ అప్పల లక్ష్మీ నరసింహ రాజశర్మకు మహాపండితుల వేదఘోష నడుమ మంగళ వాయిద్యములతో వైభవోపేతముగా వివాహము జరిగెను. శ్రీపాద శ్రీవల్లభ అవతారము అజ్ఞానమనడి అంధకారమును రూపుమాపుటకు వచ్చినది. ఆధ్యాత్మిక భౌతిక ప్రగతిలో జీవులకు ఏర్పడిన కుంటితనమును రూపుమాపుటకు వచ్చినది. అందువలన శ్రీ దత్తప్రభువులు కాలదేవతను కర్మదేవతను శాసించిరి. వారి శాసనముననుసరించి అజ్ఞానాంధకారమునకు ప్రతిగా గ్రుడ్డి బాలుడును, ప్రాకృతిక అప్రాకృతిక ప్రగతికి సంబంధించిన కుంటితనమునకు ప్రతిగా కుంటి బాలుడును రాజశర్మకు సంతానముగా కలిగిరి. తమ 2 బిడ్డలు ఈ రకము వారైనందులకు సుమతి రాజశర్మలు ఎంతగానో ఖేదమునందిరి. అయినవిల్లులో ప్రసిద్ధమైన విఘ్నేశ్వరాలయము కలదు. ఒక పర్యాయము వారి బంధువులు ఆ విఘ్నేశ్వరుని మహాప్రసాదమును పీఠికాపురమునకు తీసుకొని వచ్చిరి. సుమతి రాజశర్మలు ఆ ప్రసాదమును గైకొనిరి. ఆ రోజు రాత్రి సుమతి మహారాణికి స్వప్నమునందు ఐరావతము దర్శనమైనది. తదుపరి రోజులలో శంఖము, చక్రము, గద, కమలము, త్రిశూలము, వివిధములైన దేవతలు, ఋషులు, సిద్ధులు, యోగులు మొదలైన వారు స్వప్నములో దర్శనమియ్యసాగిరి. మరికొన్ని రోజులైన తదుపరి జాగ్రత్తవస్థలోనే దివ్య దర్శనములు కాజొచ్చెను. కండ్లు మూసిన ఎడల తెరమీద బొమ్మల వలె దివ్య వర్చస్సులతో రకరకాల కాంతులతో తపస్సమాధులలో ఉన్న యోగులు, మునులు మొదలగు వారు దర్శనమిచ్చుచుండిరి. ఈ విషయమై సుమతి మహారాణి తన తండ్రి అయిన బాపనార్యుని సంప్రదించగా వారు ఇవన్నీయును సర్వశుభ లక్షణములతో కూడిన మహాపురుష జననమును సూచించుచున్నవి అనిరి. సుమతి మహారాణికి మేనమామ అయిన శ్రీధర పండితులు, అమ్మా సుమతి, రవి యొక్క జన్మ నక్షత్రమైన విశాఖకును శ్రీరామావతారమునకును సంబంధము కలదు. చంద్రుని జన్మ నక్షత్రమైన కృత్తికా నక్షత్రమునకును శ్రీకృష్ణావతారమునకును సంబంధము కలదు. పూర్వాషాఢలో జన్మించిన అంగారకునికిని శ్రీ లక్ష్మీ నరసింహావతారమునకును సంబంధము కలదు. శ్రవణం నక్షత్రంలో జన్మించిన బుధునకును బుద్ధావతారమునకును సంబంధము కలదు. పూర్వ ఫల్గుని నక్షత్రములో జన్మించిన గురుడునకును విష్ణు అంశకును సంబంధము కలదు. పుష్యమీ నక్షత్రములో జన్మించిన శుక్రునకును భార్గవ రామునికిని సంబంధము కలదు. రేవతీ నక్షత్రములో జన్మించిన శనికిని కూర్మావతారమునకును సంబంధము కలదు. భరణీ నక్షత్రములో జన్మించిన రాహువునకును వరాహావతారమునకును సంబంధము కలదు. ఆశ్లేష నక్షత్రములో జన్మించిన కేతువునకును మత్స్యావతారమునకును సంబంధము కలదు. నీవు నన్ను ప్రశ్నించిన సమయము దైవ రహస్యమునకు సంబంధించిన సమయము. అందువలన కోటానుకోట్ల గ్రహములు, నక్షత్రములు, బ్రహ్మాండముల యొక్క స్థితిగతులను నిర్దేశించు దత్తప్రభువే జన్మించునా అని అనుమానముగానున్నది అని అనిరి. దత్తప్రభువు నిత్య వైభవ విభూతి. ఈ విషయమును సుమతి మహారాణి రాజశర్మతో చెప్పెను. అంతటా రాజశర్మ పూజా సమయములో కాలాగ్ని శమన దత్తునే అడిగిదనెను. కాలాగ్ని శమనుని పూజించు సందర్భమున నరులెవ్వరునూ చూడరాదు. పూజానంతరము దత్తుడు మానవ రూపములో ఎదురుగా కూర్చొని మాట్లాడును. తదుపరి ఆ విగ్రహములోనికి లయమైపోవును. ఇది నిత్యము జరుగు వ్యవహారము. రాజశర్మ అల్ప విషయములను, స్వార్థపూరిత సమస్యలను దత్తునకు నివేదింపాడు. ఆ రోజు పూజా సమయమున దత్తుడు ప్రసన్నుడుగా తోచెను. పూజానంతరము దత్తుడు ఎదురుగా కూర్చొనెను. శ్రీధరా రా అని పిలిచెను. దత్తుని నుండి ఒక రూపము బయల్వెడలి తన ఎదురుగా ధ్యాననిష్టమయ్యెను. తిరిగి తన వ్రేలితో సైగ చేయుచు శ్రీధరా రా అని పిలిచెను. వెంటనే ఆ రూపము దత్తునిలో లీనమయ్యెను. రాజశర్మకు ఇదంతయును ఆశ్చర్యముగా నుండెను. శ్రీ దత్తప్రభువు రాజశర్మకు
నీవు ఇప్పుడు చూచిన రూపము రాబోయే శతాబ్దములలో వచ్చు ఒకానొక అంశావతారము. నాలో లీనమైన జీవన్ముక్తుల సహితము నేను రమ్మని పిలిచిన వెంటనే వచ్చి తీరవలెను. పొమ్మని ఆజ్ఞాపించిన తక్షణము తెరచాటు కాక తప్పదు. నా యొక్క లీలా విభూతి కేవలము భూమికి మాత్రమే పరిమితము కాదు. ఈ బ్రహ్మాండములన్నీయును నా చేతిలో ఆటబంతులు. నేను కాలితో ఒక్క తాపు తన్నిన ఎడల కోటాను కోట్ల యోజనములలో పడవలసినదే. నేను జనన మరణములకు అతీతుడును. ఇట్లనుచు రాజశర్మ భ్రూమధ్యమును తాకెను. వెంటనే రాజశర్మకు తను ఒకానొక యుగములో విష్ణుదత్తుడను పేరుతో జన్మించినట్లును, తన భార్య సుశీల అను నామాంతరము గల సోమదేవమ్మగా జన్మించినట్లును జ్ఞాతమయ్యను. గతమంతయు స్ఫురణకు వచ్చినది. శ్రీ దత్తుడు ఇట్లనెను: నేను దత్తుడిగా దర్శనమిచ్చిన ఆ యుగములో మిమ్ములను ఏదైనా కోరిక కోరుకోమంటిని. మీరు సరి అయిన కోరికను కోరుకొనలేకపోయిరి. మీ ఇంట పితృశ్రాద్ధ దినమున భోజనమునకు రమ్మని పిలిచిరి. సూర్యాగ్నులతో కలిసి శ్రాద్ధ భోజనము చేసి మీ పితృదేవతలకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తినిచ్చితిని. నేను శ్రీపాద శ్రీవల్లభ అవతారమును ధరించదలచితిని. గత 100 సంవత్సరముల నుంచి ఈ భూమి మీద శ్రీపాద శ్రీవల్లభునిగా యోగులకును మహాపురుషులకును దర్శనమిస్తూనే ఉన్నాను. త్రేతాయుగములో భరద్వాజ మహర్షి పీఠికాపురములో సవితృ కాటక చయనమును చేసినాడు. ఆనాటి హోమభస్మము మహాపర్వతముల వలె పేరుకొనిపోయినది. ఆ పర్వత ఖండములను హనుమంతుడు స్వర్గ మర్త్య పాతాళములకు కొంపోయెను. మర్త్యలోకమునందు హిమాలయ పర్వత ప్రాంతముల ద్రోణగిరి యందును మరికొన్ని ప్రాంతములందును వెదజల్లబడెను. హనుమంతుడు పర్వత ఖండములను గొంపోవు తరుణమున ఒక చిన్న ఖండము గంధర్వ నగరము అనగా గాణగాపురమునందు పడినది. గంధర్వ నగరము భీమా అమరజ పవిత్ర సంగమ ప్రదేశము. శ్రీపాద శ్రీవల్లభ అవతారమును గుప్తపరిచిన తదుపరి మీన అంశ మీన లగ్నములందు నృసింహ సరస్వతిగా జన్మించి గంధర్వ నగరమునందు అనేక లీలలను చూపి శ్రీశైలమునందలి కదలీవనమున 300 సంవత్సరములు తపోసమాధియందు ఉండి ఆ తర్వాత స్వామి సమర్థ అను నామమున ప్రజ్ఞాపురమున నివసించి శని మీనములోనికి ప్రవేశించినప్పుడు శరీరమును త్యజించెదను అని తెలిపిరి. దత్తప్రభువు యొక్క ఈ వచనములను తన ధర్మపత్నికి రాజశర్మ వివరించెను. సత్య ఋషీశ్వరులైన బాపనారిలు ఇట్లనిరి: నాయనా రాజశర్మ, నీవు పూర్వయుగములలోని జన్మమునందు శ్రీ దత్తప్రభువునకును సూర్యునకును అగ్నికి శ్రాద్ధ భోజనము పెట్టిన పుణ్యాత్ముడవు. ఈ జన్మమునందు ఏ రూపములోనైనను దత్తుడు భోజనము పెట్టమని అడగవచ్చును. ఆనాడు పితృశ్రాద్ధ దినమైనను సరే, భోక్తలు భోజనము చేయుటకు ముందే అయినను దత్తుడు భోజనమడిగిన ఎడల నిరభ్యంతరముగా పెట్టవలసినది. అమ్మా సుమతి, ఈ విషయములను నీవును గుర్తుంచుకొనుము. నాయనా శంకరభట్టు, దత్తప్రభువు యొక్క లీలలు అపూర్వములు, అచింత్యములు, ఇది వరకెన్నడును విననివి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.